అంటూ చెప్తున్న పరిస్థితి. టెక్నికల్ ల్యాప్సెస్ అంటే వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు, ముఖ్యంగా ఇంజన్లో లోపాలు కావచ్చు, టేకాఫ్ తీసుకునే ముందు సరైన మెయింటెనెన్స్ సమస్య కావచ్చు. మీకు ఇందాకే చెప్పాను, యాజ్ వి డిస్కస్డ్ ఆల్సో 6 నెలల క్రితమే దీనికి సంబంధించినటువంటి కొన్ని సాంకేతిక కారణాల వల్ల దీనికి సంబంధించిన ఇదే ఫ్లైట్ AI-171 ఫ్లైట్ సాంకేతిక సమస్యల వల్ల గతంలో ఎదుర్కొన్న పరిస్థితి, ఇబ్బందులు ఎదుర్కొంది. అలాగే 2024లో 300 మందితో ఆన్ బోర్డులో ఉన్నప్పుడు కూడా ఇది సమస్యలు ఎదుర్కొన్నట్టుగా తెలుస్తుంది. సో అంటే ఆ తప్పిదాలని ఎందుకు సరిచేయలేదు, ఆ తప్పిదాలని ఎందుకు సరిదిద్దలేదు అన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న. బోయింగ్ కంపెనీకి ఇప్పుడు DGCA ఖచ్చితంగా దీనికి సంబంధించి అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ సాంకేతిక సమస్యలు ఉండి కూడా అంతర్జాతీయ విమానాన్ని ఏ రకంగా మెయింటెనెన్స్ చేయకుండా దాన్ని రన్వే పైకి తీసుకొచ్చారు, నడిపే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. అలాగే ఇది లండన్కి వెళ్ళాల్సిన ఫ్లైట్ కాబట్టి, అంతర్జాతీయ గమ్యస్థానం కాబట్టి ఎక్కువ స్థాయిలో ఇంధనం అవసరం అవుతుంది. సో ఫ్యూయల్ సామర్థ్యం కూడా ఎక్కువ ఉంది. దాదాపు 58,000 లీటర్ల ఇంధనాన్ని ఇందులో నింపినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఫ్లైట్ క్రాష్ అయిన తర్వాత ప్రమాద తీవ్రత పెరగడానికి ఈ ఇంధనమే ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతాయి. నివాస ప్రాంతాలపై పడింది, కంటోన్మెంట్ సమీపంలో ఉంటే ఆ నివాస ప్రాంతాలపైకి పడ్డప్పుడు భారీగా పెద్ద స్థాయిలో శబ్దాలు చేస్తూ విస్ఫోటనానికి గురైంది. ఒకసారి ఆ విస్ఫోటనం పెరగడానికి కారణం ఏంటంటే ఆ ఇంధన సామర్థ్యం ఎక్కువగా ఉండడం మనకు అర్థమవుతుంది. 58,000 లీటర్ల ఇంధనం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. దాంతో సాధారణ ఫ్యూయల్కి, విమానాలకు వాడే ఫ్యూయల్కి చాలా తేడా ఉంటుంది. వాటి ఎక్స్ప్లోజివ్ సామర్థ్యం కూడా ఎక్కువగా ఉండే పరిస్థితి కనబడుతుంది. ఆ రకంగా ఇది భారీ ఎక్స్ప్లోజివ్గా మారింది, భారీ విస్ఫోటనంగా మారింది. ఒకసారి కొన్ని దృశ్యాలు మనం చూపించలేకపోతున్నాం, విచలిత దృశ్యాలు, దిగ్భ్రాంతికర దృశ్యాలు. ఆ దృశ్యాలు చూస్తే ఒకసారిగా చనిపోయిన వారి శవాలను చూస్తే కనుక నిజంగా దిగ్భ్రాంతి కొలిపే దృశ్యాలు అవి. పూర్తిగా ఒక బాయిలర్లో పెట్టి ఉడికిస్తే వేడికి ఏ రకంగా బాడీ, డెడ్ బాడీ ఇలా కరిగిపోతుందో ఆ రకమైన సిచ్యువేషన్లో ఉంది. చాలా హృదయ విదరంగా అవి చూస్తేనే పూర్తిగా అది దిగ్భ్రాంతి గొలిపే దృశ్యాలుగా మనకు కనబడుతున్నాయి. అలాంటి డెడ్ బాడీస్ అన్ని కూడా పూర్తిగా ఎక్కడికక్కడ విమాన శిథిలాలు, శకలాలతో పాటు డెడ్ బాడీస్ కూడా చెల్లా చెదురుగా అక్కడ విసిరివేయబడ్డ పరిస్థితి కనబడుతుంది. వెంటనే స్థానికులు చేరుకున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా అంబులెన్సులు మోహరించాయి. సైరన్ల మోత, అంబులెన్స్ల మోత, ఆ ప్రాంతం అంతా కూడా స్థానికులు చేరుకొని ఊటా వెంటనే అక్కడికి రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఆ ప్రమాద దృశ్యాలు చూస్తే కనుక నిజంగా చాలా భయంకరంగా ఉన్న సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. చాలా చాలా పెద్ద ప్రమాదంగా అనేది మనం చెప్పాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం విజయ్ రూపాని అందులో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒకసారి మనం ఒక ఫోటో చూస్తున్నాం, ఎక్స్క్లూజివ్గా ఆ ఫోటో చూస్తున్నాం. విజయ్ రూపాని చెందిన ఫోటో. ఎస్, కన్ఫర్మ్ అయింది, విజయ్ రూపాని ఈజ్ ఆన్ బోర్డ్. ఎగ్జాక్ట్లీ విజయ్ రూపాని ఈజ్ ఆన్ బోర్డ్. ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. విజయ్ రూపాని ఉన్నారు ఈ ఫ్లైట్లో. ఇప్పటి వరకు అదే సందేహంగా ఉంది. విజయ్ రూపాని D2 సీట్లో కూర్చున్నాడు. బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, గుజరాత్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన విజయ్ రూపాని ఈ విమాన ప్రమాదంలో చనిపోయారా? ఇప్పుడు ఇదే సందేహం కలగమానదు. ఎందుకంటే 242 మంది ఆన్ బోర్డులో ఉన్నటువంటి ఫ్లైట్లో విజయ్ రూపాని లండన్ వెళ్తున్నారు. తన కూతుర్ని చూసేందుకు విజయ్ రూపాని లండన్ వెళ్తున్న చూస్తున్నారు. ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాము. ఎక్స్క్లూజివ్గా విజయ్ రూపాని ఉన్నారు. అప్పటికి ఆయన మొబైల్లో ఒక ప్రయాణికురాలు తీసిన ఫోటో ప్రస్తుతం మనకు బయటకు వచ్చింది. బిజినెస్ క్లాస్లో ఆయన కూర్చున్నట్టుగా మనకు అర్థమవుతుంది విజయ్ రూపాని. ఇక్కడ ఈ ఫ్రేమ్లో మనం చూడవచ్చు. మరోవైపు అక్కడ విమాన శిథిరాలకు సంబంధించిన శకలాలు చూడవచ్చు. విజయ్ రూపాని ఉన్నారు, కన్ఫర్మ్ అయింది. విజయ్ రూపాని AI-171 ఫ్లైట్లో అహ్మదాబాద్ టు లండన్ ఆయన ట్రావెల్ చేస్తున్నారు, కన్ఫర్మ్ అయింది. దానికి సంబంధించిన టికెట్ కూడా మనం ఎక్స్క్లూజివ్గా, ఆ బోర్డింగ్ పాస్ కూడా మనం చూపించే ప్రయత్నం చేశాం. బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్గా విజయ్ రూపానికి సంబంధించిన బోర్డింగ్ పాస్ చూపించాం. విజయ్ రూపానికి సంబంధించినటువంటి విజువల్ కూడా మనం చూపిస్తున్నాం. ఆయన ఆ ఫ్లైట్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. చాలా క్లియర్గా మనకు తెలిసి వస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఖచ్చితంగా విజయ్ రూపాని కూడా మరి ఆయన సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ప్రధాని మోదీ అయితే కండోలెన్స్ ట్వీట్ చేశారు, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజంగా ఆయన ఇది హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వెంటనే సహాయక చర్యలకైతే మౌనం చేసిన పరిస్థితి. ప్రస్తుతానికి ఆ ప్రాంతం అంతా కూడా, అహ్మదాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం అంతా కూడా సైరన్ల మోతతో, అంబులెన్స్ల మోతతో దద్దరిల్లుతున్న పరిస్థితి కనబడుతుంది. వందల సంఖ్యలో స్థానికులు గుమిగూడారు. ఏదైనా సహాయం కావాల్సి వస్తే ఆ రెస్క్యూ చేయడానికి తమ వంతు సహకారం అందించేందుకైతే అహ్మదాబాద్ వాసులు అక్కడ సిద్ధంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మరొక
విజువల్ చూస్తున్నాం స్క్రీన్ పై విమానం యొక్క ఒక భాగం ఏ రకంగా చూసుకోవచ్చు. ఎస్, నరేంద్ర మోదీ ట్వీట్ చూస్తున్నాం. ద ట్రాజెడీ ఇన్ అహ్మదాబాద్ హ్యాస్ స్టన్డ్ అండ్ saddened us. It is heartbreaking beyond words. In this sad hour, my thoughts are with everyone affected by it. Have been in touch with ministers and authorities who are working to assist those affected అంటూ మంత్రులందరితో కూడా సంప్రదింపులు జరుపుతున్నాను. ఎప్పటికప్పుడు ప్రమాద పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నానంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఈ ట్వీట్కి సంబంధించిన సారాంశం అది. ప్రధాని కూడా గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేస్తారు కాబట్టి సొంత రాష్ట్రంలో అహ్మదాబాద్ గుజరాత్ క్యాపిటల్లో ఈ ప్రమాదం జరిగింది. టేక్ ఆఫ్ అయిన వెంటనే ప్రమాదం చోటు చేసుకుంది కాబట్టి ప్రధాని కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా రాష్ట్రవాసి కావడం, ఆ రాష్ట్రానికి చెందినటువంటి ఓ ప్రముఖుడు ఆ ఫ్లైట్లో ప్రయాణించడం కూడా దిగ్భ్రాంతికర విషయం. ఆయనొక్కరే కాదు, ఆ 242 ప్రాణాలు కూడా విలువైనవి. 52 మంది బ్రిటిష్ జాతీయుల ప్రాణాలు కూడా విలువైనవే. 7 పోర్చుగీస్ ప్రయాణికుల ప్రాణాలు విలువైనవే. ఓ కెనడియన్ జాతీయుడి ప్రయాణికుడి ప్రాణం కూడా విలువైంది. అంతకు మించి 169 మంది ప్రయాణికులు, వీళ్ళంతా కూడా ఎక్కడికి చెందినవారు? బహుశా 169 మంది గుజరాత్ వాసులైనా లేదా ఇతరత ప్రాంతాలకు చెందినవారా, ఇంకా వేరే రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని కూడా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇక మృతుల వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ప్రమాదం జరిగిన చోట రెస్క్యూ చేయడానికి సంబంధించి ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సహాయక చర్యలు